హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తోటకూర కర్రీ చేసుకుందాము. సింపుల్గా ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం, ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిర్చి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకుందాము 1 టీ స్పూన్. ఆనియన్స్ మంచి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. తోటా కంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మంచి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. మగ్గిపోయినాయి. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 2 మీడియం సైజ్ టమాటోస్. ఇవి మంచి మెత్తగా ఉడికిపోవాలి టమాటోస్ కూడా ఫ్రెండ్స్. టమాటో ఇలా మెత్తబడినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ తోటకూర మట్టికి పాలకూరలాగా కాదు, ఇది మగ్గడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ తోటాకు మగ్గడానికి ఇది మంచి మగ్గించుకుంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. మంచి మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రెండ్స్. ఈ తోటకూర కర్రీ వచ్చేసి మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మగ్గించుకుందాం మంచిగా. కొద్ది మగ్గిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, ఇది 2 టీ స్పూన్స్ అనమాట. 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నాము. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోతుంది తోటకూర కర్రీ ఫ్రెండ్స్. చూడండి, మనకి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసినాయి, అలాగే కర్రీ కూడా తోటకూర కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి, చపాతీలోకి రైస్లోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.